అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ తారీఖు అర్బన్ డే నాడు సూర్యాపేట మున్సిపాలిటీ పక్షాన 2K ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సూర్యాపేట మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ అన్నపూర్ణ గారికి, అదేవిధంగా గౌరవనీయులు జిల్లా అదనపు కలెక్టర్ గౌరవనీయులు రాంబాబు గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మెప్మా మహిళా పొదుపు సంఘాల సోదరీమణులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ర్యాలీ ఇక్కడి నుంచి ప్రారంభమై కోర్టు నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా, రైతు బజార్ నుండి, సెంటర్ విలాస్ సెంటర్ నుండి, కూరగాయల మార్కెట్ మీదుగా, శరబమ్మ హోటల్ మీదుగా, పోస్ట్ ఆఫీసు నుండి తిరిగి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఈ యొక్క ర్యాలీ ఎండ్ అవుతుంది. దయచేసి అందరూ కూడా ఇద్దరిద్దరుగా మెల్లిగా నడుచుకుంటూ ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ర్యాలీ జెండా ఊపి ప్రారంభించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి సంబంధించి ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా అర్బన్ డే సందర్భంగా జరుగుతున్న ర్యాలీకి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నా నమస్కారాలు. గత 1 ఇయర్ నుంచి ప్రభుత్వ విజయాలు సూచికగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అర్బన్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా, ఈ ర్యాలీకి అటెండ్ అవుతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విజయోత్సవ ర్యాలీని అర్బన్ డేగా గుర్తిస్తూ ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ రాంబాబు గారు మరియు వారికి, మరి అదేవిధంగా కమిషనర్ గారికి, మరి అదేవిధంగా 44వ వార్డు కౌన్సిలర్ కట్రేని శ్రీనివాస్ గారికి, మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి, గౌస్కు, మరి అదేవిధంగా వివిధ సెక్షన్ అధికారులకి మరియు మున్సిపల్ స్టాఫ్కి, అదేవిధంగా మెయిన్గా మెప్మా, సూర్యాపేట మెప్మా అంటేనే చాలా చైతన్యమైన మెప్మా వాళ్ళు. ఎందుకంటే ఈ మహిళలు పొదుపు సంఘాలలో ఎప్పుడు కూడా సూర్యాపేటను అగ్రస్థానంలో నిలబెట్టారు కాబట్టి వారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయోత్సవ ర్యాలీని ఇక్కడి నుంచి మున్సిపాలిటీ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఏ విధంగానైతే అభివృద్ధి పదంలో సూర్యాపేట పట్టణం అభివృద్ధి పదంలో నడిచిందో, అదేవిధంగా సూర్యాపేట ప్రజలకు సూర్యాపేట అభివృద్ధిని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలని అనేకమైన 100,000 కోట్లను తీసుకొచ్చి గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమమే పట్టణ అభివృద్ధిగా భావిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పనిచేయాలని కోరుకుంటూ, మరి సూర్యాపేట ప్రజల తరఫున నేను మరియు ఈ ర్యాలీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ రాంబాబు గారికి, మరొక ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి మన సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ గారికి, ఎస్ఐ శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. మరి మనందరికీ తెలిసిన విషయమే,
గత సంవత్సరం డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో ఎటువంటి ప్రభుత్వాలు చేయని పనులు చేసి ఈ రోజు నుంచి డిసెంబర్ 1 నుంచి ఈ రోజు మనం సూర్యాపేట పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ 2K రన్ ర్యాలీ చేస్తా ఉన్నాము. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దాదాపు రైతులకు ఒక 54,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, రైతు బీమా అనుకోండి, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా ఒక్క సంవత్సరంలోనే 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్తా ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సూర్యాపేట పట్టణంలో కూడా మన ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా వారందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి సూర్యాపేట పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఒక ప్లాన్ని అందచేయడం జరిగింది. త్వరలోనే ఆ ప్లాన్ కూడా అప్రూవ్ అవుతా ఉన్నది. నిన్ననే మా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి సూర్యాపేటకు దాదాపు ఒక 50 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులని ఖర్చు చేయడానికి మనం ప్రణాళికలు పంపడం జరిగింది. ఇవన్నీ కూడా అతి త్వరలోనే అమలవుతాయని చెప్పేసి మనం తెలియజేస్తూ మరి ఇటు కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియ ప్రజాపాలన విజయోత్సవాలు మన వీధి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేద్దాం. ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేద్దాం. మన వీధి మనందరి బాధ్యత. వేరు చేద్దాం తడి చెత్తను పొడి చెత్తను. వేరు చేద్దాం తడి చెత్తను పొడి చెత్తను. ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేద్దాం. వేరు చేద్దాం తడి చెత్తను పొడి చెత్తను. మన వీధి విజయవంతం చేద్దాం. ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేద్దాం. ప్రజాపాలన విజయోత్సవాలను మన వీధి తడి చెత్తను పొడి చెత్తను.
కొంచెం జరగరా, కొంచెం జరగండి, వెనక జరగండి సార్. ఎస్ఐ గారు సార్. ప్రజాపాలనలో అంటే తెలంగాణ రాష్ట్రం విజయోత్సవ పాలన కార్యక్రమాల్లో భాగంగా పొద్దున్నట్టు ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా మరియు టోకే రన్ చేయడము, అదేవిధంగా సూర్యాపేట తోటాలకు సంబంధించి మరియు ఇటు ఈ కార్యక్రమాల్లో చేసి స్వచ్ఛ భారత్ ఉండి స్వచ్ఛ భారత్ అవార్డును కూడా తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉన్నదంటే ఆ ఘనత ఎవరికైనా దక్కాలంటే కూడా దానికి మూల స్తంభం లాంటి సూర్యాపేట మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల అందరికి కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆరోగ్యం మంచుకుంటేనే సూర్యాపేట పట్టణం మొత్తం కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇంత ముందుకు ఎన్నో కార్యక్రమాలు కూడా గతంలో చాలా కార్యక్రమాలు, ఎందుకంటే వారి ఆరోగ్యం బాగుండాలని చాలా కార్యక్రమాలను తీసుకురావడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమంలో విజయోత్సవ పాలన కార్యక్రమంలో కూడా భాగంగా ఈరోజు శానిటేషన్ సిబ్బందికి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ సిబ్బంది కార్మికులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే వారి ఆరోగ్యం మంచిగా ఉంటేనే సూర్యాపేట మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాబట్టి వారిని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వారిని కాపాడుకునే దశలో మనందరం కూడా ముందుండాలి. ఎందుకంటే వారు మంచిగా ఉంటే ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలతో పాటు పాలన కూడా మంచిగా ఉంటుంది, పాలనతో పాటు కూడా పట్టణంలో శుభ్రత కూడా ఉంటాయి. కాబట్టి వారి ఆరోగ్యాన్ని చెక్ చేస్తానికి ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ కూడా, ఎందుకంటే డాక్టర్స్ అందరూ కూడా ఏ మున్సిపాలిటీలో ఏదన్నా కూడా అర్బన్ సెంటర్ నుంచి డాక్టర్స్ ముందంజలో ఉంటే వారికి కూడా మేము ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మున్సిపల్ కార్మిక సిబ్బంది మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు ఏమైతే 26 టెస్టులు ఉన్నాయట ఆ టెస్టులన్నీ కూడా చేయించుకొని దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇక్కడే ఇస్తారు. మెడిసిన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులందరూ కూడా ముందుగా ఈ యొక్క క్యాంపును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తదుపరి క్యాంపు అందరు కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేసే వరకు కొనసాగుతుంది. తెలంగాణలో ఏర్పడి 1 సంవత్సర కాలం అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజా పాలన చాలా ఘనంగా నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటి గురించి ప్రజలకు వివరించే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలని మనం డిసెంబర్ 1 నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మన సూర్యాపేట మున్సిపాలిటీలో ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో విజయోత్సవ డేగా ఈరోజు ప్రకటించుకొని మొదటి నుంచి మనం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల అన్నపూర్ణ గారికి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ గారికి, ఇంజనీర్లకు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి,
ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మన సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తానికి కూడా కమిషనర్ గారు, చైర్మన్ గారు మరి పారిశుద్ధ సిబ్బంది గురించి ఆలోచన చేసి ప్రజాపాలన విజయోత్సవాల్లో సందర్భంగా ప్రతిరోజు సూర్యాపేట పట్టణంలో పారిశుద్ధ్యం నివారణకు కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు క్యాంపు మన డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. వారు కూడా కొంతమంది డాక్టర్ల బృందం వచ్చి పారిశుద్ధ కార్మికులకు వారికి బ్లడ్ టెస్ట్ అనుకోండి, షుగర్ టెస్ట్ అట్లాంటి కొన్ని రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా దాదాపు 12 నెలల్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అనుకోండి, రైతులకు రైతు బీమా, రైతు భరోసా, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీ, గృహజ్యోతి అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా పథకాలని అమలు చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రజలకు అందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మనం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా నేను సూర్యాపేట పట్టణంలో కూడా ఇంకా పట్టణం అభివృద్ధి చెందడానికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ మధ్యనే మన రాష్ట్ర మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పట్టణం మీద టోటల్ గా అభివృద్ధికి సంబంధించిన ఒక ప్లాన్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. డిఎంఎఫ్టి నిధులు కూడా ఒక 50 కోట్ల రూపాయలు అందించే విధంగా దామోదర్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ విషయాలను మీకు తెలియజేస్తూ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తర్వాత బొజ్జ నాగరాజు